another beautiful composition. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ పాట అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు, సిరివెన్నెల గారి అద్భుత రచన, గీత రచన. ఎస్పీబీ గారు, చిత్రమ్మ పాడినటువంటి పాట. వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను. ఇది సంగీతం అకాడమీ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి గారు. ఇది 1 శృతిలో ఉంది. అయితే పుష్పలతిక అంటే శుద్ధ ధన్యాస మెట్లు ప్రధానంగా ఉంటాయి, కాకుండా పుష్పలతిక, కాకుండా మైనర్ స్కేల్ అంటే కొన్ని ఫ్రేజెస్ కార్డ్స్ వల్ల మైనర్ స్కేల్. సో ఈ మూడింటి యొక్క మిశ్రమం అని చెప్పొచ్చు ఈ పాట. ఇది ఒక్క భాగంలోనే పూర్తి చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఎస్, అల్లరి ప్రియుడు సినిమాలో అది. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే అన్ని పాటలు సింగిల్ కార్డ్ అంటారు కదా, అలాగే బాలుగారు, చిత్రగారే పాడారు మొత్తం అన్ని పాటలు సింగిల్ కార్డ్. అదొక విశేషం ఈ సినిమాలో. అయితే ఈ సినిమాలో వేరే పాటలు చేస్తున్నాను కాబట్టి సినిమా గురించి విశేషాలు మనం చెప్పుకోనక్కర్లేదు, నేరుగా పాటలోకి వెళ్ళిపోదాం. అయితే పాటలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు అనుకోవడం ఆనవాయితీ కదా. మొట్టమొదటిది, ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు మొదటిసారి విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రధానమైన అంశం మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లో వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి వరుస సంఖ్య, అధిక ప్రాధాన్యత అంటే సీరియల్ నెంబర్, హై ప్రయారిటీ, ఇలా 2 వర్గాలుగా విభజించి వాటికి ఆ పాటలకి స్వర విశ్లేషణ నేను చేస్తుంటాను. అది ఈ ఛానల్లో ముఖ్య ఉద్దేశ్యం. తర్వాత విషయం, ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక 2 నిమిషాల వీడియో కనబడుతుంది. అది పూర్తిగా చూడండి, చదవండి, అందులో ఉన్నదంతా. ఇట్స్ ఆల్ అబౌట్ మెంబర్షిప్స్ అండ్ బికమింగ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్. సభ్యత్వం పొందడం, సభ్యులు అవడం. ఎందుకు అంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటి మీకు అని అంటే, కీబోర్డ్ కోర్స్ ఒకటి 2022 సంవత్సరం జూలై మాసం నుంచి మౌలిక పాఠాలు అప్లోడ్ చేస్తూ మొన్న సంవత్సరం ఎప్పుడు పూర్తయిపోయింది, మొత్తం కోర్స్ అప్లోడ్ చేసేస్తాం. అయితే మీరేం వర్రీ కానక్కర్లేదు. ఈ రోజున అంటే ఈ తేదీన మీరు జాయిన్ అయినా కూడా ఈ ఛానల్లో ఆ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్ని ఓపెన్ అవుతాయి, మీరు చక్కగా చూసి నేర్చుకోవచ్చు. మరొక 2 రోజులు అనగా ఎల్లుండి జనవరి 5వ తారీఖు 2024 సంవత్సరం జనవరి 5వ తారీఖు నుంచి ఫ్లూట్ కోర్స్ అప్లోడ్ అవబోతోంది. ఫస్ట్ వీడియో జనవరి 5న అప్లోడ్ అవుతుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ప్రతి నెల కూడా సభ్యుల కొరకు మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడే లాంటి వీడియోసే. సో ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. అలాగే జాయిన్ అవ్వడంలో చాలామంది చెప్తున్నారు, మాకు ఐఫోన్లు కానీ లేక మ్యాక్ సిస్టమ్స్లో కానీ చాలా కష్టంగా ఉంది, అవ్వట్లేదు, ఏదో ప్రాబ్లం ఉంది అక్కడ. చాలామంది మాకు చెప్పారు. చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందువల్ల మీరు జాయిన్ అవ్వాలనుకుంటే చాలా సులువైన పద్ధతి ఏంటంటే, ఆండ్రాయిడ్ ఫోన్లోంచి అయిపోండి లేదా విండోస్ సిస్టంలోంచి అవ్వండి, చాలా సులువుగా అయిపోతారు. ఇంకో విషయం ఏంటంటే, వాట్సాప్ ఛానల్ మా సెప్టెంబర్లో మొదలెట్టం మొన్న, అది ఫాలో అయితే మీకు ఇలాంటి మా ఛానల్ గురించి, నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అది ఎట్లా అంటే, ఇక్కడ సెప్టెంబర్లో ఒక పోస్ట్ పెట్టారు మా వాళ్ళు కమ్యూనిటీ ట్యాబ్లో, అక్కడ ఒక లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్, అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. రెండో పద్ధతి, మీ ఫోన్ తీయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి, అందులో చాట్స్, స్టేటస్, కాల్స్ ఉంటాయి. మధ్యలో స్టేటస్ అనే దాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు. అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు, దాన్ని క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్, అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ సిహెచ్. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి చక్కటి పాటలు ఈ ఛానల్లో ఉంటాయి కాబట్టి ప్రతి పాట యొక్క విశేషాలు, వివరాలు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరిదాకా పూర్తిగా చూడండి, వినండి. ఓకేనా? దట్స్ ఆల్. ఇక సినిమా గురించి ఈ విషయాలు మనం చెప్పుకోనక్కర్లేదు కాబట్టి ఇప్పుడు పాటలోకి వెళ్ళిపోదాం. పాట గురించి విశేషాలు అంటే వివరాలు చెప్పేసాను ముందు. ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ మ్యూజిక్లోకి వెళ్ళిపోదాం. ప్యూర్లీ శుద్ధ ధన్యాసి. చెప్పాను కదా, బేస్ అయితే ఈ రాగానే అక్కడక్కడ మనకి పుష్పలతిక, అలాగే మైనర్ స్కేల్. సో ఈ శృతిలో ఒకసారి శుద్ధ ధన్యాసి చూద్దాం, 1 శృతిలో. సో ఫస్ట్ ససని 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 గగ సగని సగని నిస పని మప గమప మప గమని గమ మప పని నిస అనగానే వీణ సితార్ కలిపి పమగ పమగమగ అన్నట్టుగా. సో ఇప్పుడు మొత్తం చూద్దాం.
చక్కగా తబలా నడకొస్తుంది. దాని తర్వాత బాలు గారు పల్లవి స్టార్ట్ చేస్తారు. ఓకే, సని సని స అంటే ఆ నీకి స్లైడ్ అవ్వడం, మళ్ళీ సాకెళ్ళడం. సని సని నీ పసని పమా పప. ఆహా అనగానే మళ్ళీ వీణ సితారమే బిట్. నీ పగ మ పని సరి రే రే సని. అర్థమైందా? అనగానే మళ్ళీ పల్లవి, మళ్ళీ పాడతారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో బిట్ వీణ సితార్ మీద. అర్థమైందా? ఇవి ఈ 2 బిట్లు అనమాట, సితార్ ప్లస్ వీణ. తర్వాత మళ్ళీ పల్లవి కొనసాగుతుంది. అనగానే ఫ్లూట్ మీద, ఫ్లూట్ ఎక్కడ ఉంది? ఎస్, అనగానే తర్వాత మా పని అనగానే ఓకేనా? ఈ 2 బిట్లు. తర్వాత మళ్ళీ పల్లవి కొనసాగుతుంది. నిసని నిసని నిసగగరిరి నిసని నిసగగరిరి నిసని నిససపమ. ఆహా. సో 2 వీణ ప్లస్ సితార్ బిట్లు, 2 ఫ్లూట్ బిట్లు. ఓకేనా? ఇది మొత్తంగా పల్లవి అనుపల్లవి. ఇది తర్వాత పల్లవి లైన్లు చిత్రమ్మ కూడా పాడతారు. ఒకసారి మొత్తం పల్లవి అనుపల్లవి చూసేద్దామా? కొంచెం వాల్యూమ్ పెంచుకుంటే బాగుంటుంది. ఎస్, మళ్ళీ సారీ, ఇది విడివిడిగా ఎందుకు వాయిస్తున్నానంటే, అలా ఉండదు, బట్ విడిగా ఎందుకు వాయిస్తున్నానంటే మీకు అర్థం అవడానికి, ఆ స్వరం యొక్క నిడివి ఎంత ఉంది అని తెలియడానికి. అలా వాయించినా పర్లేదు, బట్ మీకు స్వరం నిడివి అర్థం అవడానికి అలా వాయించాను విడివిడిగా. చిత్రమ్మ 2 లైన్లు పాడతారు. ఇక్కడి నుంచి మనకి రెండో సంగీతం స్టార్ట్ అవుతుంది. మగప మగసని సస. కార్డ్స్ ఉన్నాయి, చివరిలో చెప్తాను. కార్డ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నేను వెంటనే గిటార్ తర్వాత చెప్తా. గిటార్ మళ్ళీ మగప మని పగసరి. ఇది మొత్తంగా 20 బిట్స్ అనమాట ఈ 2ను. మగప మగసని సస మగప మని పగసరి. ఆ మధ్యలో గిటార్ ఏంటో చూద్దాం. సరిగమప అదొకటి. రెండోది ఫస్ట్ది
చూసారా ఇక్కడ మనకి పుష్పలతిక ఫస్ట్ టైం, అంటే పల్లవిలో కూడా రీ వచ్చింది, అక్కడే మనకు అర్థమైంది పుష్పలతిక ఛాయలు. ఇక్కడ ఈ బిట్లో క్లియర్గా కార్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ ఛాయలు అలాగే పుష్పలతిక ఛాయలు కూడా ఇక్కడ మనకు కనబడ్డాయి. సరిగా సరిగా మప్ప, రెండోదేమో రిగని 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 3 సార్లు, నీ నీ పాప. మళ్ళీ ఆ టుట్టి సౌండ్లో పనిజ పని ఇలా ఒక 2 సార్లు వస్తుంది. దీనికి మళ్ళీ జవాబుగా సింత్ ఇచ్చారు. సింత్ మీద ఎట్లా అంటే మా మా పా, తర్వాత నీ రే. ఇప్పుడు వాల్యూమ్ పెంచుకుంటే మీకు క్లియర్గా వినపడుతుంది. అది ఫస్ట్ బిట్. ఓకే, అర్థమైంది కదా. మా పా నీ రే, ఇట్లా. ఇది దేనికి అని సింత్ మీద, అదే సారీ టుట్టి మీద వచ్చింది కదా, ఆ బిట్కి జవాబులు అనమాట. పని పని మా ప పని పని స పని నీ రీ. తర్వాత ఏం చేశారు, స్ట్రింగ్స్ మీద పార్ట్స్ ఇచ్చారు. రేగమ రేగమ రేగమని పమగ పమగరి మగరి సని పమగ. ఆహా, పార్ట్స్ ఫాలో అయ్యారు కదా. స్వరం చెప్పేశాను, పార్ట్స్ మళ్ళీ వాయిస్తా చూడండి. బ్యూటిఫుల్. సో ఇట్లా పార్ట్స్ అయిపోయిన తర్వాత చక్కగా వీణా సితార్పై ఒక బిట్, అక్కడి నుంచి చరణం స్టార్ట్ అవుతుంది. పమని పజని సగరి మగస. గా నుంచి సా స్లైడ్ కూడా రీ వచ్చింది. పుష్పలతిక ఛాయలు పల్లవులో కూడా ఉంది కదా, నిజ నిజ గరి రి, అక్కడ కూడా వచ్చింది రీ. ఈ రెండో సంగీతంలో కూడా రీ చాలా చోట్ల వచ్చింది. ఎస్. సో రెండో సంగీతం పూర్తి అయిపోయింది. ఇప్పుడు చరణం చూద్దాం. పని నీ పని నీ సని పమ పని ని ని పని నీ సని పమ పని ని ని నిజగ నిజని ప. ఇది మొత్తం అంతా మళ్ళీ చిత్రమ్మ పాడతారు. దీని తర్వాత ఇక్కడ మాటు జస్ట్ అలా టచ్ చేశారనిపించింది. రెండోసారి మళ్ళీ మావన్నే జస్ట్ టచ్ అంతే. కింద పడతాం. మగ మగని నిబ పగ గగ మగ మగ మగ. రెండోసారి కొంచెం గమకాలు ఉంటాయి. ఎలా అంటే రెండోసారి మావన్ ఉంటుంది. అన్న రెండోసారి మగ మప గమ మగ. చూసారు కదా గమకాలు చూడండి. రెండోసారి అట్లా. ఇది అయిందా. తర్వాత చిత్రమ్మ పాడతారు. డాటు వాడారు. అంటే డాటు ఉంది కదా అని సడన్గా అభేరి రాగం అని చెప్పడానికి లేదు.
కార్డ్స్ మీద బేస్ అయినటువంటి ఫ్రేజ్ ఇది. అక్కడి నుంచి అనుపల్లవి జాయిన్ అవుతుంది. సో చరణం మొత్తం చూసేసాము. అయితే ఇక్కడ అని అక్కడ స్ట్రింగ్స్ ఆబ్లిగేట్ వచ్చారు. అట్లా అట్లా. సో సా ని గా మ ప మ ని గా మ ప మ. సో పల్లవి చరణం అంతా అయిపోయింది కాబట్టి ఒకసారి ప్లే చేద్దాం. సూపర్ అయిపోయింది. సరే, దీని తర్వాత అనుపల్లవి జాయిన్ అని చెప్పాను, అది చూపించాను. దాని మీద ఆబ్లిగేటో ఉన్నాయి, ఆబ్లిగేటో స్ట్రింగ్స్, అది కూడా చెప్పాను. తర్వాత పల్లవి అయిపోయిన తర్వాత మూడో సంగీతం చక్కగా రిథమ్ ఇచ్చారు. రిథంలో డుగ్గి కూడా సౌండ్స్ ఎలా ఇచ్చారంటే డుగ్గి మీద వచ్చేట నోట్స్ అనమాట. పా పా సా సా అట్లా వస్తూనే ఉంటాయి. దీని మీద ఏం చేశారంటే స్ట్రింగ్స్ బాగా ఎంతో చక్కగా ఇచ్చారు. ఏంటి, సి మైనర్ కార్డు ఇక్కడ, మళ్ళీ ఇక్కడ వెంటనే బి ఫ్లాట్. ఇది 2 సార్లు. ఇది అయిన తర్వాత నీ నీ సరే స నీ 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 నీ. స్వరాలు జస్ట్ అవే, నీ సరి స నీ. కానీ అక్కడ కార్డ్స్ ఏం వాడారంటే చూసారా, జీ మైనర్ 7th, ఎఫ్ మైనర్ 7th, మళ్ళీ జీ మైనర్ 7th, ఈ తర్వాత ఏ ఫ్లాట్ మేజర్, తర్వాత నీ 4 సార్లు వచ్చింది. ఆ 4 సార్లు కూడా ఈ ఫ్లాట్ మేజర్ 7th. సో ఇట్లాగా ఆ కార్డ్స్తో క్రియేట్ చేశారు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. మరి అంతే కదా, ఫస్ట్ కూడా కార్డ్సే. ఇదంతా డుగ్గి వస్తుంటుంది వెనకాల చక్కగా. ఇది అయిపోయి ఏం చేశారు, ఫస్ట్ మ్యూజిక్లో ఉంది కదా మన అది మళ్ళీ ఇక్కడ అటాచ్ చేశారు అంతే. ఇదే థర్డ్ బ్యాక్గ్రౌండ్. సో కార్డ్స్ వరకు మళ్ళీ చూసేద్దాం ఒకసారి. స్ట్రింగ్స్ భలే ఇష్టం, మళ్ళీ ప్లే చేస్తా చూడండి. క్షమించాలి. ఇది సరిగా ఉండట్లేదు. ఓకే, మళ్ళీ చూపిస్తా.
రెండో చరణానికి మొదటి చరణానికి ఏమి తేడా లేదు. చిన్నది నాకు అనిపించింది ఒక్కదోడ అంటే అక్కడ పాడినప్పుడు చిన్న సంగతోడు వేశారు బాలుగారు. నాని నానని నరి నాని తరే నానని నరి నాని, రెండోసారి నానే నానని నరి నానే అన్నారు. అది సని జగ సని అంతే. ఓకే, సో అయిపోయింది. ఇప్పుడు కార్డ్స్ చూసేస్తే ఫినిష్ చేసేయచ్చు. ఫస్ట్ ఇక్కడ ఏమొస్తాయంటే కార్డ్స్ సి మైనర్ ఫస్ట్, ఈ ఫ్లాట్, ఈ పని మా అన్నప్పుడు బి ఫ్లాట్ ఫోర్త్, సారీ ఎఫ్ ఫోర్త్, అంటే సగని నిసప పనిమ. అక్కడ చూడండి, ఎఫ్ ఫోర్త్ కరెక్ట్. సో ఎఫ్ ఫోర్త్ తోటి వచ్చింది. తర్వాత ఈ ఫ్లాట్, బి ఫ్లాట్ ఫోర్త్, ఇందాకేమో ఎఫ్ ఫోర్త్, ఇప్పుడు బి ఫ్లాట్ ఫోర్త్. అక్కడ మళ్ళీ సి మైనర్, తర్వాత పల్లవి, ఆ మధ్యలో మాత్రం ఈ ఫ్లాట్, అక్కడ ఈ ఫ్లాట్. అంటే ఆ రిచని అన్నప్పుడు ఖచ్చితంగా బి ఫ్లాట్. ఇది వీణ సితార్ బిట్టికి బి ఫ్లాట్. మళ్ళీ పల్లవి, తర్వాత మళ్ళీ బిట్. ఐ థింక్ నీ మీద ల్యాండ్ అయింది కాబట్టి ఈ ఫ్లాట్. మళ్ళీ తర్వాత నీ పమగా, మళ్ళీ ఈ ఫ్లాట్, నీ పమగా మా పని. ఇక్కడ ఏం చేశారంటే నీ పమగా అన్నప్పుడు ఈ ఫ్లాట్ అన్నప్పుడు జీ మైనర్, ఎందుకంటే పా రీ బిట్ ఇచ్చారు చూసారా, పా రీ అని వస్తుంది, అది జీ మైనర్ వల్ల. ఎఫ్ మైనర్, సో సి మైనర్ బి ఫ్లాట్, సి మైనర్ బి ఫ్లాట్, ఎఫ్ మైనర్. ఇది పల్లవిలో కార్డ్స్ చూసేసాము. మళ్ళీ చిత్రమ్మ పాడతారు పల్లవి. రెండో సంగీతం ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి. మాగ పమాగ సని సస, మాగ పమాగ సని సస. ముందు ఎఫ్ మైనర్, తర్వాత బి ఫ్లాట్, మళ్ళీ సి, సి మైనర్. అదే గిటార్ బిట్ వస్తుంది. తర్వాత మాగ పమాని పాగ సరి. ఆహా, సో రెండోసారి ఏంటంటే మాగ పమాని మాగ పమాని, బి ఫ్లాట్, ఎఫ్ మైనర్ బి ఫ్లాట్, తర్వాత ఏ ఫ్లాట్ మేజర్ సెవెంత్, పాగ
జీ మైనర్, ఏ ఫ్లాట్ మేజర్ సెవెంత్, జీ మైనర్, అయిందా. తర్వాత ఆ గిటార్ బిట్ కూడా అది కూడా ఈ ఫ్లాట్ మేజర్ సెవెంత్. తర్వాత అక్కడ కార్డ్ జైన్లో, తర్వాత స్ట్రింగ్స్ పార్ట్స్ వస్తే అక్కడ కూడా కార్డ్ జైన్లో రేగమ రేగమ రేగమాని పమగ పమగరి మగరి జని పమగ. తర్వాత వీణా సితార్ బిట్. ఇప్పుడు చరణం ఫస్ట్ అంతా సి మైనరే, అక్కడ బి ఫ్లాట్, అక్కడ నిసగా నిసని అని వస్తుంది కదా, అక్కడ రాగం, అక్కడ మళ్ళీ ఈ ఫ్లాట్. ఓకేనా. ఇక్కడంతా కూడా ఈ ఫ్లాటే. సారీ, అంతా ఈ ఫ్లాటే, జస్ట్ ఆ ఒక్కచోట పైకి వెళ్ళడం మాత్రం ఎఫ్ మైనర్. సారీ, బి ఫ్లాట్ కదా, ఈ ఫ్లాటే మొత్తం అంతా, ఈ ఫ్లాటే, మధ్యలో ఆ పైన మాకి వెళ్ళినప్పుడు ఎఫ్ మైనర్ అంతే. తర్వాత భలే ఉంది చూసారా, ఈ ఫ్లాట్ ఎఫ్ మేజర్, ఎఫ్ మేజర్ బి ఫ్లాట్, ఈ ఫ్లాట్ ఎఫ్ మేజర్, ఎఫ్ మేజర్ బి ఫ్లాట్. అది అనుపల్లవి ఇందాక చెప్పాను కార్డ్స్. అయిపోయింది పాట, దట్స్ ఆల్. సో టోటల్గా ఈ పాటలో వచ్చిన కార్డ్స్ ఏంటంటే సి మైనర్. ఇంకోసారి మళ్ళీ అనుకోవాలి, మనం చెప్పాను ఎన్నోసార్లు అనుకున్నాం ఈ పాయింట్. మనం కంపోజర్కి గట్స్ ఉండాలి, కమాండ్ ఉండాలి సబ్జెక్ట్ మీద. ఎందుకంటే ఒకే పాటలో ఒకే కీకి సంబంధించినటువంటి మేజర్ కార్డు, మైనర్ కార్డు. ఈ పాటలో ఎఫ్ మేజర్ వాడారు, ఎఫ్ మైనర్ కూడా వాడారు. సో మొత్తంగా కార్డ్స్ ఏమొచ్చాయంటే ఈ పాటలో సి మైనర్, ఈ ఫ్లాట్, ఎఫ్ ఫోర్త్, బి ఫ్లాట్, జీ మైనర్ సెవెంత్, ఎఫ్ మైనర్ సెవెంత్, ఏ ఫ్లాట్ మేజర్ సెవెంత్, ఎఫ్ మేజర్, బి ఫ్లాట్ ఫోర్త్. ఎస్, ఆ చివరి ఏమవుతుందంటే ఆఖరి పల్లవి ఇద్దరు కలిసి పాడతారు. ఎస్, ఎందుకంటే మూడో సంగీతం ఎంత చెప్పేశాను, అంత స్ట్రింగ్స్ కార్డ్స్లో వచ్చింది, అదంతా కార్డ్స్ నోట్స్ కూడా చెప్పేశాను. రెండో చరణం ఈక్వల్ టు ఫస్ట్ చరణం, ఆఖరి పల్లవి ఇద్దరు కలిసి పాడతారు. అయితే కోడ ఉంది పాటకి. కోడ అంటే ఒక చిన్న అదనంగా పొడిగింపు పాటకి. దాంట్లో ఏం చేశారంటే పాట పుట్టినరోజు మీద కాబట్టి చాలా దాని అంటారు వెరీ క్లవర్లీ కంపోజ్డ్ రిలేటివ్ మేజర్ అంటే ఇలాంటి థియరిటికల్ కాన్సెప్ట్స్ తెలియాలంటే మీరు ఆ కీబోర్డ్ కోర్స్ నేర్చుకోవాలి. సి మైనర్కి ఈ మేజర్ రిలేటివ్ మేజర్. హ్యాపీ బర్త్డే అనే పాట మేజర్ స్కేల్లో ఉంది, అది కూడా కీబోర్డ్ కోర్సులో ఉంటుంది, ఆ పాట నేర్చుకోవచ్చు మీరు. సో ఆ మేజర్ స్కేల్ ఎట్లా తీసుకున్నారు క్లవర్గా, ఇది సి మైనర్ కాబట్టి ఈ ఫ్లాట్ మేజర్లో ఆ హ్యాపీ బర్త్డే పాట వాయించేసి పాట ముగించేశారు. మీకు కనబడుతుందా పైన? సో కనబడట్లేదు, సో ఇటు కొంచెం ఇటు వద్దాం. ఎస్, ఇప్పుడు కనబడుతుంది కదా, చూడండి ఇప్పుడు ప్లే చేస్తాను. వెరీ క్లవర్లీ కంపోజ్డ్ సాంగ్.
చివరిలో ఆ బర్త్డే సాంగ్ భలే అటాచ్ చేశారు చూసారా. ఈ పాట మైనర్ స్కేల్ అయినప్పటికీ రిలేటివ్ మేజర్లో ఆ పాట ప్లే చేయడం హైలైట్ ఈ పాటకి. ఓకే, సో ఇది వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి రేపటి వీడియోలో ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు, ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చక్కగా అంతవరకు ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.